మచిలీపట్నం పార్లమెంట్లో వైసీపీ నాయకులు చేసిన ఆగడాలు ఒక్కసారి తెలుసుకోండి ప్రజలారా. ఏంటంటే అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే కృష్ణా నదిలో తీరంలో యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగిస్తూ ఉన్నారు. అదే విధంగా దివిసీములో క్యాంబెల్ అక్విడిట్ మరుగు కాలువల మరమ్మతుల టెండర్లకు కూడా తన అనుచరుడికి ఇచ్చి దోచేశారు. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే. అదేవిధంగా కట్టబెట్టి మరి భారీ అవినీతికి కాలువల పనులు చేయకపోవడం రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీళ్ళేమో బిల్లులు చేసుకుని దోచుకు తినేశారు. అక్కడ ప్రజలేమో నష్టపోయారు. అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ విధంగా తీశాడు. ఇంకా గుడివాడ నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొడాలి నాని ఈయన అవినీతి ఏంటంటే భారీ స్థాయిలో ఒకటి కాదు రెండు కాదు. ఈయన మంత్రిగా ఉండేటప్పుడు అవేవో సంచులు అని చెప్పి గోండి సంచులు అని చెప్పి దోచేశాడు. ఆ తర్వాత టిట్కో బినామీల పేరుతో దక్కించుకుని దాన్ని కూడా అమ్ముకున్నాడు. అదే విధంగా అనుచరులతో కలిసి లేఅవుట్స్ ఇవన్నీ చేసి భూ కబ్జాలు అన్ని అక్రమాలకు ఇది చేయలేదు అని చెప్పేదానికి లేదు. అన్ని క్యాసినోలు పెట్టి ఈ విధంగా నియోజకవర్గం మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు. ఇంకొక నియోజకవర్గం గన్నవరంలో ఈయన ఏంటంటే తెలుగుదేశం పార్టీలో గెలిచి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన చేసింది ఏంటంటే మట్టి గ్రావెల్ దందా ఇవి చేస్తూ ఉన్నాడు. ఇవే కాకుండా స్థిరాస్తి నిర్మాణ రంగాల వ్యాపారులు సెటిల్మెంట్లు చేసుకుంటూ లబ్ధి పొందాడు. అదే విధంగా విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం అక్కడ నివాసాలు నిర్దేశించిన R&R ప్యాకేజ్ స్థలాల కేటాయింపులను అనర్వులకు స్థలాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఈ నోటి దురిస్తూ అనేక బూతులు మాట్లాడి గన్నవరం పరువును గాలి పోగొట్టాడు. ఇది ఈయన చేసింది. ఇంకా మచిలీపట్నం అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఎవరు? పేరు నాని గారు. ఈయన ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో ఏది ఎత్తుకున్నా గుడివాడు తీసుకున్నా పెద్దదవా, ఇంకా గన్నవరం తీసుకున్న ఆయన మచిలీపట్నం ఒకరిని మించి ఒకరు ఉన్నారు. ఈయన ఏంటంటే మచిలీపట్నం బందర్లో బినామీల పేరుతో మట్టి బుస్క దోపిడీ చేశాడు. జగనన్న లేఅవుట్లు పోర్టులు అనుసరాలకు భూ సమీకరణల పేరిట 100 కోట్లు అక్రమాలకు ఆడ కట్టింది ఇల్లు లేవు. ఏంటంటే 10 రూపాయలకు కొనేది 100 రూపాయలకు అమ్మేసేది, 90 రూపాయలు వీళ్ళు నొక్కేసేది. ఈ విధంగా దోచుకు తిన్నారు నియోజకవర్గాన్ని మొత్తాన్ని. ఇది ఈ విధంగా జరిగింది. పెడన్ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ఇంకొక వ్యక్తి ఈయన ఏమంటే ప్రతి పనికి మొత్తం కమిషన్లు. ఈయన జోగి రమేష్ అనుకుంటాం. ఈయన మొత్తం ప్రతి పనికి కమిషన్ల రమేష్ అని ఉంటే బాగుండేమో. డబ్బులు తీసుకునేది పనులు. బినామీలు సైతం మంత్రికి పర్సంటేజ్లు ఇచ్చి మట్టి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటే ఈయన ఏ రేంజ్ లో చేస్తున్నాడు చూడండి. విజయవాడలో బినామీల పేరుతో ఆస్తులు కూడా పెట్టుకున్నాడు బాగా. ఈ విధంగా మళ్ళీ ఈయన మాటలు మాత్రం నేనేమి చేయలేదు అన్న విధంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ విధంగా దోచేశాడు నియోజకవర్గం మొత్తాన్ని. ఇంకొకటి పెనమలూరులో వచ్చి ఈయన ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏమంటే నియోజకవర్గంలో జగనన్న కాలనీలు ఏర్పాటు నిమిత్తం సుమారు 450 ఎకరాలు సేకరించారు. దీనికి ఎకరానికి 5 లక్షల చొప్పున వసూలు చేసి 450 × 50 22.50 కోట్లు ఈ విధంగా తీసుకున్నారు. కాలనీలో మొరక పేరుతో 120 ఎకరాల్లో మొరక తోలారు. అదే విధంగా దీనికి ఎకరానికి 10 లక్షల చొప్పున వసూలు చేశారు. అంటే దాదాపు 12 కోట్ల రూపాయల వరకు దోచేశారు పెనమలూరు ఎమ్మెల్యే. అంటే ఇక్కడ చూడండి ఏ విధంగా దోచుకు తింటూ ఉన్నారు. ఈ విధంగా దోచుకు తినేస్తూ రాష్ట్రాన్ని మొత్తం గాలి కొదిలేసి వీళ్ళు మచిలీపట్నం పార్లమెంట్లో అయితే ప్రముఖంగా ఈ గుడివాడ నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, గన్నవరం వంశీ కావచ్చు, అదే విధంగా మచిలీపట్నం పేరుని నాని గారు కావచ్చు, ఈ విధంగా జోగి రమేష్ కావచ్చు, వీళ్ళంతా పార్లమెంట్ ఒకరిని మించి ఒకరు అవినీతిలో పోటీ పడుతూ అభివృద్ధిలో పోటీ పడతారు. ఎక్కడైనా వీళ్ళు అవినీతిలో పోటీ పడుతూ దోచేస్తూ ఉన్నారు. ఆలోచించండి ప్రజలారా.